మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాల పనులకు 1000 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. తొలి విడతగా 300 కోట్ల విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ఇందిరమ్మ రెండో విడత ఇళ్లపై కేబినెట్లో చర్చించామని, 3-4 విడతలుగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి తమ నియోజకవర్గాల్లోనే ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్ గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలనేది, ఈ రెండో విడత ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ 2000 ఇళ్లలో 1500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాతయ్యే ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత